MS ధోని నిన్న ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. కాంట్ వెయిట్ ఫర్ ద న్యూ సీజన్ అండ్ న్యూ రోల్, స్టే ట్యూన్డ్ అని. అంతే, ఆ పోస్ట్ పడినప్పటి నుంచి క్రికెట్ ప్రపంచం మొత్తం ఊగిపోతోంది. MS ధోని ఎందుకు ఆ పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్ లో? కొంపదీసి రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడా ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందే? లేదా ఫస్ట్ మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడా? న్యూ రోల్ ఏంటి? న్యూ సీజన్ అంటే ఓకే, అందరికీ న్యూ సీజనే, కానీ న్యూ రోల్ ఏంటి? ఎందుకలా? మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్నాడా, లేకుంటే తన బ్యాటింగ్ పొజిషన్ ని చేంజ్ చేసుకుంటున్నాడా? అండ్ అదే టైంలో డెవాన్ కాన్వే ఇంజురీ అవ్వడం, సో MS ధోని ఏమైనా ఓపెనింగ్ చేస్తాడా? సో ఇలాంటివి ఒక 100 క్వశ్చన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మనం దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ అనమాట, అంటే ధోని ఎందుకు ఆ పోస్ట్ పెట్టి ఉంటాడు అని చెప్పి. సో నాకు వచ్చిన న్యూస్ ప్రకారం నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ మనం MS ధోని క్యారెక్టర్ నేచర్ గురించి అర్థం చేసుకోవాలి. అతను టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినప్పుడు మనం చూసాము అంటే సింగిల్ ప్రెస్ మీట్, అంటే ఏమీ లేదు, సింపుల్ గా బయటకు వచ్చాడు, నేను ఈ రోజు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను, టెస్ట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నాను అని చెప్పి అలా వెళ్ళిపోయాడు. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కూడా సేమ్ అదే దారి తీసుకున్నాడు. ఒక చిన్న పాటతో తన మెమోరీస్ ని షేర్ చేస్తూ నేను రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నాను చెప్పాడు. సో MS ధోని ఏది కూడా క్రికెట్ కి సంబంధించింది అండ్ అలాగే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవి కూడా ఈ విధంగా ముందుగానే బజ్ క్రియేట్ చేసి అలాంటివి చెయ్యడు, అంటే చేయాల్సిన అవసరం లేదు. ధోని సింపుల్ గా ఊరికి ఒక వర్డ్ చెప్పినా కూడా అదే వైరల్ అయిపోతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రికెట్ లెజెండ్ అయిపోయాడు ధోని ఇప్పుడు. సో సచిన్, ధోని అండ్ కోహ్లీ వీళ్ళందరూ పబ్లిసిటీ రేంజ్ పెరిగిపోయింది అనమాట. వాళ్ళు పబ్లిసిటీ కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏం చేసినా అదే పబ్లిసిటీ అవుతుంది. సో MS ధోని క్రికెట్ కెరియర్ కి సంబంధించింది మాత్రం ఈ పోస్ట్ కాదు అని క్లియర్ గా అందరికీ అర్థమవుతుంది. రిపీట్. సో MS ధోని క్రికెట్ కెరియర్ కి సంబంధించింది మాత్రం కాదు అని ఈ పోస్ట్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. MS ధోనిని క్లోజ్ గా ఫాలో అయ్యే వాళ్ళకి, MS ధోని ఫ్యాన్స్ కి సో భయం ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే న్యూ రోల్ అన్నాడు కాబట్టి ఏం చేస్తాడో, మెంటర్ గా జాయిన్ అవుతాడో, కోచ్ గా జాయిన్ అవుతాడా, ఫస్ట్ మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ ఇస్తాడు, ఈ విధంగా భయాలు ఉంటాయి. బట్ భయపడాల్సిన పనే లేదు. ఖచ్చితంగా MS ధోని ఈ సీజన్ ఆడబోతున్నాడు 100% షూర్ యాజ్ ఏ కెప్టెన్ గా. సో ఏదో ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా కాదు. సో ఈ సీజన్ అయిపోయినాక మనకి ఏమైనా న్యూస్ వస్తే రావచ్చు, కానీ ఇది నాకు తెలిసినంత వరకు కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ మాత్రమే. అంటే సంథింగ్ తను ఏదో అడ్వర్టైజ్మెంట్ గురించి ఆ విధంగా పెట్టాడు అనమాట. సో దాన్ని త్వరలో రివీల్ చేస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం ఓరియో బిస్కెట్స్ గురించి కూడా MS ధోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అలాంటివి జరిగాయి. బట్ క్రికెట్ గురించి ఎప్పుడు కూడా తన పర్సనల్ విషయాల గురించి ఎప్పుడు ఎక్కడ రివీల్ చేయడు, తన సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు. సో అందుకే మనకు MS ధోనికి అంత ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియాలో కొంచెం తక్కువ మంది, అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ ఫాలోయింగ్ ఎందుకు ఉంటుందంటే తను యాక్టివ్ గా ఉండడు. ఒకవేళ తను యాక్టివ్ గా ఉంటే అతనికి కూడా నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ పెరిగిపోయేవాళ్ళు. సో మేబీ ఇది జస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ మాత్రమే అని చెప్పి ఇన్సైడ్ రిపోర్ట్స్ న్యూస్ వస్తున్నాయి అనమాట. ఇది క్రికెట్ కెరీర్ కి సంబంధించింది కానే కాదు. ఇక నెక్స్ట్ KL రాహుల్ కు సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ వచ్చిందనమాట. సో అదేంటి అంటే KL రాహుల్ లండన్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు. మనం ఆల్రెడీ ఒక అప్డేట్ చేసాము, ఒక వీడియో చేసాము. సో ఇప్పుడు తను ఇండియాకి వచ్చేసాడు. అండ్ IPL లో ఆడతాడా లేదా అంటే మాత్రం డామ్ షూర్ గా 2024 IPL లో ఫస్ట్ మ్యాచ్ నుంచే KL రాహుల్ ఆడతాడని చెప్పి కొన్ని రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. అంటే IPL టైంకి ఇంకొక 2 వారాలు మాత్రమే ఉంది. సో ఆ టైంకి తను పూర్తి ఫిట్ అవుతాడని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సో మరి KL రాహుల్ అప్డేట్స్ ఏంటి అనేవి రెగ్యులర్ గా తెలుసుకోవాలంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. అలాగే గివ్ అవేస్ కోసం, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం, మ్యాచ్ ప్రెడిక్షన్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే IPL దగ్గరకు వస్తుంది, ప్రతి అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంటే. నేను ఆల్రెడీ మనం డెవాన్ కాన్వే అప్డేట్ ఇచ్చాము, రచిన్ రవీంద్ర ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది, ఇక అలాగే SRH కెప్టెన్ అప్డేట్ ఇచ్చేసాము. ఇక నెక్స్ట్ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే T20 వరల్డ్ కప్ IPL అయిపోయిన ఒక 1 వీక్ 10 డేస్ కే T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో మరి T20 వరల్డ్ కప్ ని హాట్స్టార్ లో చూడాలంటే డబ్బులు పెట్టాలి. అయితే ఇప్పుడు మాత్రం డబ్బులు పెట్టాల్సిన పనే లేదు. మీరు మొబైల్స్ లో T20 వరల్డ్ కప్ ని ఫ్రీగా చూసేయచ్చు అనమాట హాట్స్టార్ లో. దాన్ని వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలి అంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.